కీర్తి గణేష్. సో ఈరోజు ఏంటి అంటే కొంచెం వీకెండ్ కదా, మంచిగా ఏమన్నా చేసుకుని తిందాం అనుకున్నాం. అండ్ అలాగే ఫస్ట్ స్కిన్ కేర్ చేసుకుందాం అంటున్నా. ఇంట్లోనే ఉంటున్నా కదా, సో అందువల్ల నేను ఇదైతే ట్రై చేస్తున్నా. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను క్యారెట్ ఆయిల్ యూస్ చేస్తున్నా అని. ఇదే అనమాట నేను ప్రిపేర్ చేసుకుంది. యాక్చువల్లీ ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నా, తక్కువ క్వాంటిటీ అయితే సరిపోయేది. ఇక్కడ సమ్మర్లో నేను ఎక్కువ బయట తిరిగేసినప్పుడు ఫుల్ ట్యాన్ అయిపోయింది. నేనైతే అసలు స్కిన్ కేర్ అసలు ఏమీ చేయను, కానీ ఇక్కడ ట్యాన్ అవటం వల్ల స్కిన్ కేర్ అన్నీ కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. లేదు అంటే కనుక స్కిన్ డ్రై అవుతుంది, లేకపోతే నాకు ఎలర్జీ కూడా వస్తుంది స్కిన్కి డ్రై అవటం వల్ల. అందుకని ఇవన్నీ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇదైతే ఇంకా కొన్ని రోజులు ట్రై చేశాక యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక వీడియో చేస్తాను. ఇది వచ్చేసి క్యారెట్ ఆయిల్ ఫర్ ఫేస్కి, ఫేస్ అండ్ నెక్, హ్యాండ్స్, లెగ్స్ మొత్తం ఓవరాల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే బీట్రూట్తో లిప్ బామ్లో చేశాను. సో ఇది కూడా నాకు బాగా వర్క్ అవుతుంది. కనిపిస్తుందా? ఇలా ఉంటుందన్నమాట. సో బాగా అనిపిస్తుంది. బట్ వేసుకున్న వెంటనే బాగా డార్క్ కలర్ ఉంటుంది. బట్ తర్వాతకి మనం అలాగో తినేస్తాంలేండి అలా అనుకున్నప్పుడు పోతుంది. బట్ ఓకే. సో యాక్చువల్గా అయితే ముందు ఆయిల్ అప్లై చేశాక నేను ఇది యూజ్ చేయాలి, బట్ చేయి పెట్టా కదా అని చెప్పేసి ముందే అప్లై చేస్తాను అనమాట. సో ఇది ఆయిల్ అనమాట. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను, కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది. బయట అయితే పాడైపోతుందేమో అన్న డౌట్తో, ఫస్ట్ టైం కాబట్టి. సో చేత్తో ఇలా రఫ్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఫేస్కి లైట్గా అప్లై చేసుకుంటే మిగిలింది నెక్, హ్యాండ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని తర్వాత అయితే కొంచెం ఆయిల్ అప్లై చేశాక దీంతో అయితే నేను యూజ్ చేస్తున్నా. కొంచెం లైక్ మసాజ్లా కూడా ఉంటుంది, అందుకని చెప్పేసి. సో ఇది ఉంది కదా, ఇదైతే బాగా యూజ్ అవుతుంది నాకు. కొంచెం ఈ ఆయిల్ అది రాసాక కూడా మసాజ్లా పనిచేస్తుంది. ఇది కూడా మసాజ్ అయిపోయాక ఒక 10 minutes అలా ఉంచేస్తే తర్వాత నేను ఏం చేస్తా అంటే ఏదో ఒకటి ఫౌండేషన్ కానీ, ఏదైనా క్రీమ్ కానీ, లోషన్ కానీ ఏదో ఒకటి యూస్ చేస్తాను అంతే. అంత ఇంట్లో ఉన్నప్పుడు అంత మేకప్ అలా వేసుకోను. సో అది యూస్ చేసేస్తే సరిపోతుంది నార్మల్గానే. అది అప్పుడు బాగుంటుంది అన్నమాట. ఈరోజు అయితే కొంచెం స్పెషల్గా ఏదన్నా తినాలనిపించింది. అంటే రోజు అన్నం కూర అలా కాకుండా ఏదో తినాలి అన్న ఫీలింగ్ అనమాట. అందుకని చెప్పేసి హెల్తీగా కావాలి, మళ్ళీ బయట నుంచి తెప్పించుకోవడం అలా కాకుండా సో హెల్తీగా కావాలి. పిజ్జా కావాలనిపిస్తుంది మెయిన్లీ. అందుకని చెప్పేసి ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నా, ఎప్పుడు ఇంకా ట్రై చేయడం కుదరలేదు ప్రత్యేకంగా. ఈ రోజైతే కంపల్సరీ చేద్దామని చెప్పి క్యాలీఫ్లవర్ క్రస్ట్ పిజ్జా అనమాట ఇంట్లోనే చేస్తున్నా. సో ఎలా వస్తుందో కొంచెం డౌట్, బట్ ఓకే, చూడడానికైతే బాగా అనిపించింది. సరే అని చెప్పేసి హెల్తీగా కూడా ఉంటుంది కదా, అందుకని చెప్పి ట్రై చేస్తున్నా. ఫస్ట్ అయితే ఇలా క్యాలీఫ్లవర్ తీసుకున్నా. ఇలా కాడల్లాగా ఉంటాయి కదా, అవంతా తీసుకోకూడదు, జస్ట్ ఇలాంటి పువ్వులు లాంటివి తీసుకుంటే బాగుంటుంది. సో అవి చిన్నగా కట్ చేస్తున్నాను అనమాట. సో ఇదైతే కొంచెం మిక్సీలా చేశాను రఫ్గా, మరీ ఎక్కువ మెత్తగా చేయలేదన్నమాట, కొంచెం రఫ్గా చేశాను. నేను మిక్సీ చేసేలోపే కొంచెం తడి కూడా వచ్చేసింది. సో అంత తడిగా ఉంటే బేస్ బాగోదు కాబట్టి కొంచెం దీన్ని డ్రై చేసుకోవాలి. నేను క్యాలీఫ్లవర్ పిజ్జా చేసేలోపు గిరీష్కి అయితే ఫుల్ ఆకలేస్తుందంట, అందుకని ఆమ్లెట్ చేసుకుంటున్నారు. సో ఇందుట్లో వాటర్ అనేది అవ్వట్లేదు, అందుకని చెప్పేసి వాటర్ ఇంకా ఉంటుంది ఎంత డ్రై చేసినా. అందుకని చెప్పేసి ఇలా స్క్వీజ్ చేస్తున్నాను అనమాట. ఇంకొక పొరపాటు ఏం చేసా అంటే ఎంత క్వాంటిటీ అనేది తెలియలేదు, అందుకని చెప్పేసి నేను కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నా. మళ్ళీ ఇంకా కొంచెం క్యాలీఫ్లవర్ కట్ చేసి ఇంకొంచెం చేయాలన్నమాట, తక్కువైంది.
ఇప్పుడైతే పిజ్జా సాస్ చేస్తున్నా అనమాట. ఇంట్లో పిజ్జా సాస్ కూడా లేదు, సో అందుకని అది కూడా ప్రిపేర్ చేయాలి. సో చేస్తున్నా. కొంచెం ఆయిల్ వేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆనియన్, కొంచెం వెల్లుల్లి అన్నమాట, ఫ్లేవర్ కోసం మాత్రమే. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడైతే టమాటా పేస్ట్, ఆ పేస్ట్ వేసేసాం. ఇందులో కొంచెం షుగర్ లైట్గా, ఎక్కువ వేయట్లా, కొంచెం టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి. ఆరిగానో లీవ్స్ ఉంటాయి కదా, సో అది వేస్తున్నా. నెక్స్ట్ సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా. అండ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెమే, అది కూడా టేస్ట్కి. నెక్స్ట్ కొంచెం వెనిగర్ వేస్తున్నా, చాలా కొంచెం అన్నమాట. సో పిజ్జా సాస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా ఉంది, కొంచెం థిక్గా. చల్లారేసరికి ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడే కట్టేస్తున్నాం. సో ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ బేస్ తయారు చేయడానికి ఎగ్ ఒకటి తీసుకున్నాను. ఒక ఎగ్, సో ఈ ఎగ్ ఉంది కదా, కొంచెం బీట్ చేసుకోవాలి. ఎగ్ అయితే ఎల్లో అండ్ వైట్ కలిసేటట్లు బీట్ చేసుకున్నా. అందులో చీజ్ తీసుకుంటున్నా. ఇది వచ్చేసి మొజరెల్లా చీజ్ అయితే కాదు, జస్ట్ నార్మల్ చెద్దర్ చీజ్ అంటారు కదా, సో నార్మల్ అన్నమాట. నార్మల్ తీసుకున్నా. ఇది కూడా ఒకసారి కలిపేయాలి. అండ్ ఇంకొకటి ఇక్కడ నాకు రెండు మాత్రం చాలా అంటే విచిత్రంగా అనిపిస్తాయి. విచిత్రంగా కాదు, కన్ఫ్యూజన్ అనమాట. ఒకటి మేకప్ ప్రొడక్ట్స్కి ఏమన్నా షాప్కి వెళ్ళినప్పుడు అసలు ఎన్ని షేడ్స్ ఉంటాయో లిప్స్టిక్స్లో కానీ కాస్మెటిక్స్ ఏదైనా సరే ప్రతిదీ అసలు ఏం తీసుకోవాలో తెలియదు అనమాట. అదొకటి. ఇంకొకటి ఈ చీజ్లో ఎన్ని రకాలు ఉంటాయని ఇక్కడికి వచ్చాక తెలిసింది. అసలు నార్మల్గా నాకు పిజ్జా చీజ్ తప్ప ఇంక వేరే తెలీదు. ఇక్కడ మాత్రం ఎన్ని రకాలు ఉంటాయో, పేర్లు కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. గోట్ చీజ్ అని, కౌ చీజ్ అని అలా చాలా ఉంటాయి అన్నమాట, డిఫరెంట్. సో అది మాత్రం చాలా అంటే చాలా కాంబినేషన్ కూడా ఉంటుంది. కాంబినేషన్స్ కూడా ఉంటాయి. మొజరెల్లా చీజ్ ప్లస్ ఇలాంటి చెద్దర్ చీజ్ వచ్చేసి వైట్ కలరు, ఆరెంజ్ కలరు, ఇలా చాలా అన్నమాట. సో అవి కొత్తగా అనిపిస్తాయి అన్నమాట నాకు. ఇది మిక్స్ అయిపోయింది కదా, చీజ్లో కొంచెం మిక్స్ చేసా. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. కొంచెం సాల్ట్ వేసాను. అండ్ అలాగే కొంచెం పెప్పర్. సో సాల్ట్ పెప్పర్ వేసి కలిపేసాక ఇది వచ్చేసి గట్టిగా ఉంది కదా, ఇది ముందు ఏం చేశాను అంటే వాటర్ పిండకుండా డ్రై చేశాను, అవ్వలేదు. అందుకని చెప్పి ఇదేమో ఇలా ఉంది. సో ఇది తురిమేశాక మొత్తం వాటర్ అంతా పిండేసి అప్పుడు డ్రై చేశాను. ఇదైతే ఇలా ఉందన్నమాట. ఇదే బాగా వచ్చింది. సో ఈ రెండు కూడా వేసేస్తున్నా. టోటల్గా నేను ఎంత తీసుకున్నా అంటే క్యాలీఫ్లవర్ వచ్చేసి ఒక 3 cups క్యాలీఫ్లవర్ తీసుకున్నా. కప్ ఏ సైజ్ అంటే ఈ సైజ్ అన్నమాట. ఈ సైజ్తో 3 cups తీసుకుంటే నాకు 2 cups దాకా అయ్యింది, అంటే తక్కువ అయ్యింది. వాటర్ అది కూడా మనం మొత్తం పిండేస్తాం కాబట్టి, సో 3 cups 2 cups అయింది. సో ఇది కూడా అయిపోయాక కాస్త కలిపేయాలి. ఇలాగ ఒక బేకింగ్ ట్రే అనేది రెడీ చేసుకున్నా. ఈ పిజ్జా ఇది బేస్ ఉంది కదా క్యాలీఫ్లవర్ది, సో ఇదంతా కూడా ఇంతట్లో వేసేసుకుని దీన్ని ఒక బేస్ లాగా గట్టిగా నొక్కి ఒక బేస్లా రెడీ చేయాలి. కొంచెం ఎడ్జెస్లో కొంచెం ఎత్తుగా ఉండేటట్లు చేసుకుంటే సరిపోతుంది.
నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్నా ఓవెన్ని 400 degrees దగ్గర. ఇది ఒక 20 minutes చూస్తాను డ్రై అయ్యేంత వరకు. సో ఇంకా అవ్వలేదన్నమాట పిజ్జా, అదైతే ఓవెన్లో ఉంది. అందుకని చెప్పి కాస్త ఒక సిరీస్ ఉంటే అది చూస్తున్నాం అనమాట. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. నాకు 30 minutes పట్టింది ఇది మొత్తం డ్రై అవ్వడానికి. కొంచెం కింద అంటుకుంటుంది కదా, అందుకని చెప్పి నేను ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట, కింద పాడవకుండా ఉండడం కోసం. సో బ్యాక్ సైడ్ కూడా బాగానే రోస్ట్ అయింది కదా. ఇవి ఏమేమి తీసుకున్నా అంటే నా దగ్గర ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకున్నా అనమాట. ఇవన్నీ క్యాప్సికమ్ కలర్వి ఉన్నాయి, ఇవి యూజ్ చేసా. ఆనియన్స్, మష్రూమ్, పన్నీర్, కొంచెం పాలక్. నెక్స్ట్ సీజనింగ్ కోసం చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో. ఇది వచ్చేసి మొజరెల్లా చీజ్, ఇది చెద్దర్ చీజ్. ఇవి రెండు కాకుండా నేను ఒకసారి ఇక్కడ పిజ్జా తిన్నాను అనమాట, నాకు అది బాగా నచ్చింది. పైన ఒక రకమైన చీజ్ లాంటిది యూజ్ చేశారు. ఆ చీజ్ ఏంటి అంటే ఫెటా చీజ్ అంట. సో ఇది కూడా గోట్ మిల్క్ అండ్ కౌ మిల్క్ ఈ రెండింటితో ఈ ఫెటా చీజ్ చేస్తారు. బట్ నేను ఓన్లీ కౌ మిల్క్తో చేసింది మాత్రమే తీసుకున్నా. ఇది కూడా బాగుంటుంది టేస్ట్. చెప్పా కదా చాలా చీజ్ వెరైటీలు ఉన్నాయని, నా దగ్గర ఒక 3 varieties ఉన్నాయి. ఇది మొన్నే తీసుకొచ్చా ట్రై చేద్దామని, ఎలా ఉంటుందో చూడాలి టేస్ట్. సో ఇంట్లో తయారు చేసుకున్నా కదా ఇందాక హోమ్ మేడ్ పిజ్జా సాస్, ఇది మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటున్నా. నేను మొత్తానికి ఓన్లీ ఇంత ఈ సాస్ రావడానికి కొంచెమే వచ్చింది కదా, నేను 3 tomatoes యూస్ చేసా, అయినా సరే కొంచెమే వచ్చింది. 4 అయితే కరెక్ట్గా సరిపోయేది అనుకుంటా, అయినా పర్లేదు సరిపోయింది. పైన కొంచెం సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేస్తున్నా, ఎందుకంటే కొంచెం టేస్టీగా ఉండడం కోసం. ఇప్పుడు పాలకూర వేస్తున్నా. నెక్స్ట్ కొంచెం లైట్గా ఒక లేయర్ చీజ్లా వేస్తున్నా, అంటే వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా మంచిగా బేసిక్ కూడా చీజ్ ఉంటుంది కదా. ఇది వచ్చేసి మొజరెల్లా చీజ్, ఇది కూడా కొంచెమే వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. ఇది ఫెటా చీజ్, మిగతా వెజ్జెస్ అన్ని వేసేస్తా. మళ్ళీ చీజ్ ఇంకొక లేయర్ వేస్తా. ఈ పిజ్జా అనగానే నాకు బాగా ఇష్టమైన అందుట్లో ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇదన్నమాట, బ్లాక్ ఆలివ్స్. ఇది నాకు బాగా ఇష్టం, సో అందుకని ఇది కూడా వేస్తున్నా. కొంచెం లైట్గా పైన కూడా లైట్ టమాటా ఫ్లేవర్ రావడం కోసం ఇది వేస్తున్నా. మామూలుగా అయితే కనుక నాకు తక్కువైందని చెప్పా కదా పిజ్జా సాసు, అది పైన లైట్గా వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర లేదు కదా, అందుకని ఇది కొంచెం వేస్తున్నా, ఎక్కువ వేయను. యా కొంచెం ఆరిగానో వేస్తున్నా, కొంచెం యాడ్ చేసాం చిల్లీ ఫ్లేక్స్. కంప్లీట్ అయిపోయింది. లుక్ అయితే సూపర్ ఉంది, బట్ టేస్ట్ ఎలా ఉంటుందో తిన్నాక చెప్తా. కొంచెం లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసా అండ్ ఆరిగానో. సో బాగా ఎక్కువ చీజ్ వేయలేదు కదా, మొజరెల్లా చీజ్, అందువల్ల ఇలా లేపితే అది వస్తుంది, అది సాగినట్టు వస్తుంది కదా, అది రావట్లేదు. బట్ ఎలా ఉందో ట్రై చేద్దాం. నువ్వు తింటావా? ఫస్ట్ తిను. బేస్ అయితే బాగా వచ్చింది, టేస్ట్ చూడాలి.
అసలు సూపర్ ఉంది. కొంచెం తిను. ఎలా ఉంది? బాగుంది కదా. అసలు నేను బేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నా. సూపర్ ఉంది. నువ్వు ఏదో మొత్తం చేసేలా ఉన్నావు. నేనైతే అసలు అనుకోలేదు ఇంత టేస్టీగా వస్తుందని. అండ్ టేస్టీగా ఉంటుందని కూడా అనుకోలే. ఎందుకంటే ఇది కాలీఫ్లవర్ క్రస్ట్ కదా, సో టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు ఫస్ట్ టైం కాబట్టి. సూపర్ ఉంది కదా. నీకు ఎలా అనిపించింది? నేను ఇక్కడ మైదా పిండి, మైదా అన్నట్టు ఏం లేదు, డవ్ కూడా పెద్దగా లేదు కదా. బేస్ వచ్చేటప్పటికి చాలా బాగుంది, సన్నగా ఉంది. థిన్ క్రస్ట్ పిజ్జా, కాలీఫ్లవర్ థిన్ క్రస్ట్ పిజ్జా. సో ఫైనల్లీ ఈరోజు అయితే పిజ్జా కంప్లీట్ చేశాను. చేయటం చాలా రోజుల నుంచి అనుకుంటుంది అయితే చేశాను అనమాట. పిజ్జా కూడా బాగా వచ్చింది. నేను అంతలా ఎక్స్పెక్ట్ చేయాలా వస్తుందని, బట్ చాలా బాగా వచ్చింది. నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి గిరీష్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.